मैंने आपको कहा था कि आपने एक नया स्टेट बनाया, आपने एक सपना देखा और केसीआर जी ने उस सपने को तोड़ने का काम किया। మీరు చూసిన స్వప్నం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా కేసీఆర్ మీ స్వప్నాన్ని బద్దలు కొట్టే విషయం మీకు తెలుసు। ये हिंदुस्तान का सबसे नया प्रदेश है। భారతదేశంలో కొత్త రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। और मैं चाहता हूं कि ये प्रदेश हिंदुस्तान के सारे प्रदेशों को रास्ता दिखा पाए। నేను కోరుకుంటుంది మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రం దారి చూపెట్టాలి, ముందుండాలని కోరుకుంటున్నాం మన చేస్తున్నా। और इसमें मैं आपके चीफ मिनिस्टर, हमारे सब नेता, कांग्रेस पार्टी के हर कार्यकर्ता और तेलंगाना के युवा, तेलंगाना की जनता एक साथ मिलकर काम करेंगे। ఈ కృషిలో నేను మీ ముఖ్యమంత్రి, మీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను। और मैं चाहता हूं कि एक दिन मेड इन तेलंगाना, मेड इन चाइना का मुकाबला करे। నేను కోరుకుంటున్నా ఒక రోజు మేడ్ ఇన్ తెలంగాణ అనే బ్రాండ్ మేడ్ ఇన్ చైనా కంటే పెద్ద కావాలని చెప్పి కోరుకుంటున్నా। और फिर पूरा देश कहे अगर मेड इन तेलंगाना हो सकता है तो मेड इन उत्तर प्रदेश हो सकता है, मेड इन राजस्थान हो सकता है। तो ये मैसेज मैं चाहता हूं कि आप देश को दें। ఏ విధంగానైతే మేడ్ ఇన్ తెలంగాణ సక్సెస్ఫుల్ బ్రాండ్ కావాలతో ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో మేడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, మేడ్ ఇన్ రాజస్థాన్ అంతటా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను। और देश में बीजेपी के लोग नफरत फैलाते हैं। మొత్తం భారతదేశంలో బీజేపీ పార్టీ మతం సమాజంలో విద్వేషం ఫైలాయిస్తుంది। एक धर्म को दूसरे धर्म से लड़ाते हैं। ఒక మతాన్ని ఇంకో మతంతో కొట్లాడబెట్టింది। मगर तेलंगाना में नफरत के बाजार में आप सब ने मोहब्बत की लाखों दुकानें खोली हैं। మీరు తెలంగాణలో ఈ విద్వేషాల బజార్లో ప్రేమించే దుకాణం తెరిచిండ్రు, నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి నేను यहाँ पे सब लोग मिलकर प्यार से, इज्जत से काम करते हैं। ఇక్కడ అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో అభిమానంతో పని చేయడం నేను ఎంతో సంతోషిస్తున్నాను। तो ये भी मैसेज तेलंगाना से पूरे देश में जा रहा है। ఈ సందేశం కూడా, ఈ కలిసిమెలిసి పనిచేసే సందేశం తెలంగాణ నుంచి మొత్తం భారతదేశం పోతుంది।